ఇక విహారీ సంధ్య శకుంతల దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు. ఆ మాట విన్న అంబిక సుభాష్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వెళ్తే వీళ్ళు వెళ్తే దొరికిపోతాడు అని అనుకుంటూ ఉంటుంది. విహారీ సంధ్య వెళ్తూ ఉంటే సహస్ర ఆపి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది విహారీని. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు ప్రతిదీ మీకు చెప్పి చేయాలంటే కష్టం. ఇప్పటివరకు ఏం అడగని మీరు ఇప్పుడెందుకు అడుగుతున్నారు అని విహారీ అడుగుతాడు సహస్రని. ఇప్పటివరకు నువ్వు బయటకు వెళ్ళి మందు తాగి వచ్చేవాడివి. ఇప్పుడు ఊరి సమస్యల్లో దూరుతున్నావు కదా అని అంబిక అంటుంది. నేను నా ప్రాణాలు కాపాడిన సిరి సమస్య కోసం తిరుగుతున్నా అని విహారీ అంటే దాని సమస్యలు నీ మీద వేసుకొని నువ్వు లేనిపోని సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని సహస్ర అంటుంది. ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి వెతికిద్దాం. లేదు కాదు అంటే నేను ఐజీతో మాట్లాడతా అని పద్మాక్షి అంటుంది. ఎవరిని చెప్పిన విహారి మాత్రం వెనక్కి తగ్గడు. నేనే ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని సంధ్యని తీసుకొని శకుంతల వాళ్ళ అడ్డకి బయలుదేరుతాడు విహారి. ఇక సంధ్య విహారి శకుంతల దగ్గర సుభాష్ని పట్టుకుంటే నేను దొరికిపోతాను ఏదో ఒకటి చేయాలని అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇక సుభాష్ శకుంతలని కలిసి ఆటో డ్రైవర్ తప్పించుకున్నందుకు శకుంతల వాళ్ళని తిడుతూ ఉంటాడు. అంబిక చాలా టెన్షన్ పడుతూ సుభాష్కి కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ ఫోన్ కలవదు. సుభాష్ దొరికిపోతే నేను బుక్ అయిపోతా అని అంబిక టెన్షన్ పడుతూ సుభాష్కి కాల్ చేస్తూనే ఉంటుంది. ఇక సుభాష్ శకుంతల్ని తిడుతూ ఉంటాడు. ఇక విహారి వాళ్ళు శకుంతల ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే సుభాష్ ఫోన్ కలుస్తుంది. అంబిక సుభాష్తో విహారి వాళ్ళు అక్కడికి వచ్చేస్తున్నారు. వెంటనే పారిపో అని చెప్తుంది. సుభాష్ పారిపోవాలని వెళ్లేలోపు విహారి సంధ్య వచ్చేయడంతో సుభాష్ అక్కడే దాక్కుంటాడు. ఇక విహారి ఎదురుగా వచ్చిన రౌడీలను కొడుతూ ఉంటాడు. సిరి విషయంలో మర్యాదగా నిజం చెప్తావా లేదా? ఆటో డ్రైవర్ని దాచిపెట్టినట్లే సిరిని కూడా దాచి ఉంటావు. మర్యాదగా నిజం చెప్పు అని విహారి సంధ్య ఇద్దరు శకుంతలని నిలదీస్తారు. సిరి కనిపించకపోతే మీరు కాంట్రాక్ట్ నాకు ఇస్తారని సిరిని కిడ్నాప్ చేశాం. కానీ తను తప్పించుకొని పారిపోయింది. అనుకోకుండా ఆటోకి యాక్సిడెంట్ అయింది. ఏమైందా అని మా వాళ్ళు వెళ్ళి చూసేసరికి లోయలో ఎవరు లేరు. 2 అనాథ శవాలను అక్కడ వేసేస్తే తాను చనిపోయిందని మీరు అనుకుంటారని తానే చనిపోయింది అని చెప్పాం. కానీ ఆటో డ్రైవర్ తప్పించుకుంటే ఎక్కడ నిజం చెప్తాడా అని వాడిని దాచిపెట్టామని చెప్తూ ఉంటుంది శకుంతల. డ్రైవర్ని దాచినట్లే సిరిని కూడా దాచుంటావని సంధ్య అంటే నాకు తెలియదు. కంపెనీ కాంట్రాక్ట్ కోసం ఇలా చేశా అని శకుంతల అంటుంది. అనాథ శవాలను మార్చే అంత సీన్ నీకు లేదు కానీ నీ వెనుక ఎవరున్నారో చెప్పు అని విహారీ అడిగితే నాకు తెలియదు ఎవరు లేరు. కేవలం కాంట్రాక్ట్ కోసం ఇలా చేశా అని శకుంతల అంటుంది. సహనం నశించిపోయి నిజం చెప్పమని సంధ్య విహారీ రౌడీలు శకుంతలని కొడుతూ ఉంటారు. నా మీదే చేయి వేశావు కదా సంధ్య, త్వరలోనే మీ అంతు చూస్తా అని శకుంతల అంటుంది. నువ్వు కాదు మేమే త్వరలో నీ అంతు చూస్తామని విహారీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు హరికృష్ణ తన తల్లిని వెతుక్కోవాలని బయటకు వెళ్తుంటే సిరి యమున ఆపుతారు. మీ అమ్మని విహారీ వెతికి పట్టుకుంటాడు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని యమున అంటుంది. మా అమ్మ బతికే ఉందని తెలిసిన తర్వాత నేను ఇలా ఉండలేను. అమ్మ ఎక్కడున్నా నేను వెతుకుతా అని క్రిష్ అంటే అందరూ అదే పనిలో ఉన్నారా? పోలీసులు కూడా వెతుకుతున్నారు. అందరూ మీ అమ్మని వెతికి తీసుకొస్తారు అని యమున అంటుంది. సిరి కూడా క్రిష్తో మా నాన్న మీ అమ్మని వెతికి తీసుకొస్తారు అని చెప్తూ ఉంటుంది. ఇంతలో విహారీ రావడంతో క్రిష్ విహారిని పట్టుకొని ఏడ్చి మా అమ్మ బతికే ఉంది కదా, అమ్మని చూడాలనుంది. ఎలా అయినా వెతికి తీసుకురా బ్యాట్‌మ్యాన్ అని బతిమలాడుతూ ఉంటాడు క్రిష్ విహారిని. ఎక్కడున్న మీ అమ్మని వెతికి తెచ్చే బాధ్యత నాదేరా అని విహారీ అంటాడు క్రిష్‌తో. తర్వాత సిరి పాప క్రిష్‌ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఈ స్వామికి దండం పెట్టుకో అని చెప్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.